పథకాల మీద మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు. పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏదైతే 6 సోనియా గాంధీ గారు 6 పథకాలు సంబంధించిన హామీల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టరు, అట్లాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంటు. వీళ్ళు ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడవద్దో ఒక జ్ఞానాన్ని వాళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా విచిత్రంగా కనిపించింది నాకు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొన్న ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు వరకు 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉచితంగా ఫ్రీ బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. బస్సు ప్రయాణం ఈరోజు ఇప్పటి వరకు మొన్న లెక్కల ప్రకారము ఆర్టీసీ మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారము 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు. నా అనుకుంటా ఈ 10 రోజులలో ఇంకొక 5 కోట్లు అటు ఇటు 20 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణము చేస్తున్నారు. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంలో మొదటి వాగ్దానము మొదలయ్యి దాదాపు 20 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇప్పటి వరకు లబ్ధి పొందినారు. ఇది నిజమే కదా? కిషన్ రెడ్డి గారు, మీరు మీడియా చూస్తలేరా? అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ రోజు సోషల్ మీడియాలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మీద సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుంది, ఏమనవుతుంది? నేను మొన్న మధ్యన ఒక సంఘటన, ఒక గ్రామం సంబంధించి నా ప్రాంతం సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెర్యాలనే ఒక గ్రామంలో, సంగారెడ్డి నియోజకవర్గంలో చెర్యాలనే గ్రామంలో సమ్మక్క సారక్క జాతర ఉన్నది. బస్సు ప్రయాణం, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నది. ఇక మనం అందరము, ఆడవాళ్ళం అందరము సమ్మక్క సారక్క ఫ్రీగా పోవచ్చు కదా జాతరకు అని ఒక 100 మంది 200 మంది తయారయ్యారట. ఇది కూడా నీకు కళ్ళకు కనబడతలేదా కిషన్ రెడ్డి గారు? అంటే మీరు ప్రజలు ఎట్లా ఉన్నారు అనే కూడా మీకు కనబడతలేదా? ఎట్లా జీవిస్తున్నారని కూడా మీకు కనబడతలేదా? అసలు కొన్ని సోషల్ మీడియాలో ఈ బస్సు ప్రయాణము మహిళలు అయితే ఉచితంగా సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ ఆర్టీసీ బస్సులో సీట్లు లేవు, కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. ఎందుకంటే డిమాండ్ పెరిగింది. ఉచిత ప్రయాణము, డబ్బులు లేకుండా చుట్టాల దగ్గరికి పోయినా, ఇంకెక్కడ బంధువుల దగ్గరికి ఎక్కడైనా పోయినా, ఏదైనా గుడ్లకు పోయినా, ఏదైనా గోపురాలకు పోయినా, ఏదైనా దావత్తుకు పోయినా, మహిళలు ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణము ఫ్రీగా చేస్తున్నారు. సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఇది సోషల్ మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వస్తున్నాయి కదా కథనాలు. ఇది కిషన్ రెడ్డికి కనబడలేదా? కావాలంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి మీ భార్యను కూడా ఆర్టీసీ బస్సు ట్రై చేయమని చెప్పండి. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భార్య ఒకసారి ఎక్కడ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సులో కిషన్ రెడ్డి గారి భార్య బస్సులో ఎక్కి ఒకవేళ టికెట్ ఫ్రీగా ప్రయాణం అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఆ పని చేయండి. మీకు కొంత అవగాహన కోసం చేయండి. అది బురద జల్లుడు పని బంద్ చేసుకోండి. అది ఈ బురద జల్లుడు
లేనిది ఇట్లా వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక రాష్ట్ర అధ్యక్షునివి, నీకు గింత కూడా నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే, రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు ఏం సెంట్రల్ మినిస్టర్వి, నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షునివి? నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏది, నేను ఇంకో మాట చెప్తున్నా. ఇప్పుడు మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు. నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకి చెప్పగలవా? $15 లక్షల రూపాయలు ఇస్తా గంటాబద్ధంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు. నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే, నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. నీకు అర్హత లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలేయి.